ఈ డైమండ్స్ డిజైనర్ బ్లౌజ్ కొరకు ఎలా మెజర్ చేసుకోవాలో, డయాగ్రామ్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము. దీని కొరకు కావలసిన ఐటమ్స్ లైనింగ్ క్లాత్ వేసి కుట్టుకుంటాము. అంటే డిజైనర్ బ్లౌజెస్ కి కొన్ని డిజైన్స్ కి లైనింగ్ క్లాత్ వేసి కుట్టుకుంటే బాగుంటుంది. అంటే మనకి డిజైన్ ఈజీగా అవుతుంది. ఇలాంటి డెకరేటివ్ పీసెస్ తీసుకోవాలి. 2x2 క్లాత్ అయినా సరే మనం లైనింగ్ వేసి కుట్టుకోవడం వలన కొన్ని డిజైన్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ డిజైనర్ బ్లౌజ్ కి 2x2 క్లాత్ ని తీసుకున్నాము. లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాము. మనం ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫుల్ లెంగ్త్ అనేది మెజర్ చేసుకుంటాము. అదే విధంగా మనం తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం ప్లెయిన్ బ్లౌజ్ నుండి ఫుల్ లెంగ్త్ చెస్ట్ విడ్త్ తీసుకోవాలి. వాటిని ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ యొక్క ఫుల్ లెంగ్త్, ఇది బ్లౌజ్ యొక్క చెస్ట్ విడ్త్. ఈ మెజర్మెంట్స్ తో మనం ఎలా చేసుకోవాలంటే ముందు స్క్వేర్ నెక్ ని డ్రా చేసుకున్నాము. ఈ ఫోల్డెడ్ ఎడ్జ్ నుండి ఫుల్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ యొక్క బ్యాక్ నెక్ యొక్క విడ్త్ ని మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఇదే విధంగా ఫోల్డెడ్ ఎడ్జ్ కార్నర్ నుండి మనకి నెక్ యొక్క బ్యాక్ నెక్ లెంగ్త్ ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ సహాయంతో నెక్ లెంగ్త్ నుండి నెక్ విడ్త్ ని ఈ విధంగా స్క్వేర్ డౌన్ చేసుకోవాలి. స్క్వేర్ నెక్ కొరకు ఇలా స్క్వేర్ డౌన్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుండి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని దీనిని ఇలా క్రాస్ గా ఈ బ్యాక్ నెక్ విడ్త్ పాయింట్ కి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇదే డిజైన్ ని ఇటువైపు కూడా వేసుకోవాలి. ముందుగా ఈ డిజైనర్ బ్లౌజ్ కొరకు 1/2 ఇంచ్ ఈ ఫోల్డెడ్ ఎడ్జ్ నుండి 1/2 ఇంచ్ మెజర్ చేసుకుని ఒక లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఈ నెక్ యొక్క విడ్త్ లైన్ నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కిందికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ బోర్డర్ అంటే వేస్ట్ పార్ట్ నుంచి కింది నుంచి పైకి మెజర్ చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్ లో ఉన్న ఈ పార్ట్ ఎంత ఉందో మెజర్ చేసుకుని దీనికి మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. అంటే మనకి డైమండ్ షేప్స్ డిజైన్స్ వస్తాయన్నమాట. మనకి వచ్చిన ఈ పార్ట్ యొక్క మెజర్మెంట్స్ ని 3 పార్ట్స్ గా మెజర్ చేసుకుని ఆ 3 పార్ట్స్ యొక్క మెజర్మెంట్ ని మనం ఇలా మార్క్ చేసుకోవాలి. 3 ఈక్వల్ పార్ట్స్ గా మెజర్ చేసుకోవాలి. 1 2 3 అంటే 3 డైమండ్స్ వస్తాయన్నమాట. మార్క్ చేసుకున్న ఈ మార్క్స్ కి 1/2 ఇంచ్ ఇటువైపుగా మార్క్ చేసుకోవాలి. అంటే ఇవి మనకి స్టిచెస్ కొరకు అన్నమాట. మనం 3 పార్ట్స్ చేసుకున్న మార్క్స్ కి పక్కన 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మార్క్స్ మిడిల్ లో 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ మార్క్ నుండి ఈ విధంగా టెంపుల్స్ లాగా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ మిడిల్ లో మరొక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్క్ నుండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రతి టెంపుల్ కి మిడిల్ లో 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటుందన్నమాట. ఇలా ఇప్పుడు మనం కుట్టవలసిన పార్ట్ ఏంటంటే ఈ 1/2 ఇంచ్ ఇలా లైన్ గా కుట్టుకుని ఈ టెంపుల్ ని ఇలా కుట్టి ఇక్కడ వరకు ఇలా కుట్టాలి. ఇక్కడ ఎండ్ చేయాలి. ఈ మిడిల్ లో మనం స్టిచ్ పడకూడదు అన్నమాట. టెంపుల్స్ ని మాత్రమే కుట్టాలి. అది ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇదే డిజైన్ ఇటువైపు కూడా వేసుకోవాలి మనం.
2 సైడ్స్ కూడా మెజర్మెంట్స్ ఈక్వల్ గా రావాలి. ఇలా ఓపెన్ చేసి పెట్టి కూడా డయాగ్రామ్స్ వేసుకోవచ్చు. అంటే ఈ నెక్ యొక్క విడ్త్ లో మిడిల్ నుంచి 1 ఇంచ్ లీవ్ చేసి మార్క్ చేసుకున్నాము. అలాగే బాటమ్ నుండి పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాము. ఈ మిడిల్ పార్ట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా చేసుకున్నాము. ప్రతి పార్ట్ కి మిడిల్ లో 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే 3 పార్ట్స్ ని మెజర్ చేసుకుని డాట్స్ పెట్టుకుని పక్కన 1/2 ఇంచ్ మనం కుట్ల కొరకు ఉంచుకోవాలి. ఈ విధంగా ప్రతి డైమండ్ కి మధ్యలో 1/2 ఇంచ్ ఉండేటట్టుగా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా డిజైన్ కొరకు ఏం చేయాలంటే ఈ మిడిల్ నుండి కట్ చేయాలి. ఇలా కట్ చేయాలి. కట్ చేసి ఇప్పుడు మనం దీనిని స్టిచ్ చేసుకోవాలి. ఏ విధంగా స్టిచ్ చేయాలంటే సాధారణంగా మనం నెక్ కట్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనం నెక్ కట్ చేయక ముందే స్టిచ్ వేస్తున్నాము. ఇక్కడికి స్టిచ్ ని స్టాప్ చేయాలి. అంటే నెక్ షేప్ ని కుట్టాము. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఈ టెంపుల్ యొక్క స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి.
ఈ విధంగా కుట్టాలి. అంటే మనం నెక్ని కుట్టాము, స్టాప్ చేసాము, తర్వాత టెంపుల్ని కుట్టాము. అంటే డయాగ్రామ్ ఎలా వేసామో అలా టెంపుల్ని కుట్టాము, స్టాప్ చేయాలి. ఈ మధ్యలో ఉన్న పావించి గ్యాప్ ఇలా ఓపెన్ గా ఉండాలి. మళ్ళీ ఈ టెంపుల్ని ఈ విధంగా కుట్టాము, ఇక్కడతో స్టాప్ చేసాము. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా కుట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకోవాలి. స్టిచ్ దగ్గర నుండి పావించి మార్జిన్ ఉండేటట్టుగా కట్ చేయాలి. ఈ కార్నర్ లో చిన్న కట్ ఇవ్వాలి. అది మనం రివర్స్ చేసినప్పుడు కన్వీనియంట్ గా ఉంటుంది. ఇప్పుడు టెంపుల్స్ మాత్రం కట్ చేయాలి. స్టిచ్ దగ్గర నుండి పావించి మార్జిన్ ఉంచుకోవాలి. టెంపుల్ ఏ షేప్ లో కుట్టామో అదే షేప్ లో మనం కట్ చేయాలి. ఇలా ఇవి కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేయాలి. ఎలా రివర్స్ చేయాలో చూద్దాం. పెన్సిల్ సహాయంతో డైమండ్స్ ఓపెన్ చేయాలి. ఇదే విధంగా సెకండ్ పార్ట్ ని కూడా కుట్టుకోవాలి. ఆల్రెడీ కుట్టిన పార్ట్ చూద్దాం. ఇదే విధంగా కుట్టిన సెకండ్ పార్ట్ రెడీగా ఉంది. ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. చేసేటప్పుడు మనం పైకి జాయిన్ చేయాలి. అంటే ఈ రఫ్నెస్ మనకి రైట్ సైడ్ కి వచ్చేటట్టుగా జాయిన్ చేయాలి. ఈ విధంగా ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ యొక్క రైట్ సైడ్. ఇది లైనింగ్ క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది. మనం జాయిన్ చేసేటప్పుడు రఫ్నెస్ పైకి వచ్చే విధంగా జాయిన్ చేసాము. అంటే అడుగున మనకి నీట్ గా ఉంటుంది. మరి ఈ రఫ్నెస్ కనిపించకుండా చేయాలి అంటే ఇది చక్కగా ట్రిమ్ చేసుకుని డిజైనర్ బటన్స్ పెట్టుకోవాలి. అలా చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. జాయిన్ చేసిన తర్వాత రఫ్నెస్ పైకి వచ్చేటట్టుగా జాయిన్ చేసాం కదా, దానిపైన ఇలా డెకరేటివ్ బటన్స్ కుట్టుకోవాలి. అంటే అడుగున నీట్ గా ఉంటుంది, పైన కూడా నీట్ గా ఉంటుంది. ఈ విధంగా స్క్వేర్ నెక్ వస్తుంది. 3 డైమండ్స్ వస్తాయి. ఈ విధంగా డైమండ్ డిజైన్స్ ని చేసుకోవాలి.